స్టార్ట్ చేసి స్టార్టింగ్ నుంచి ఒకసారి అన్న. నమస్తే అన్న. ఆ, ముందుగా పల్లె పోషణ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం అన్న మేము. స్వాగతం. మీ పేరు? అజయ్. అజయ్. ఓకే. ఈ ప్లేస్ ఎక్కడ ఉందన్న? దీని అడ్రస్ ఏంటి? ఈ షెడ్ నరసరావుపేట, పల్నాడు జిల్లా, రామిరెడ్డిపేటలో. నర్సరావుపేట, పల్నాడు జిల్లా, రామిరెడ్డిపేటలో ఈ షెడ్ ఉంది. టోటల్గా ఎన్ని గేదెలు ఉన్నాయి అన్నారు? 8 ఉన్నాయి. 8 గేదెలు ఉన్నాయి. ఓకే. 8 గేదెలు కూడా ఏ జాతి గేదెలు ఉన్నాయి అన్న? అన్ని ఉన్నాయి. నాటి ఉన్నాయి, జాఫ్రాయి ఉన్నాయి, నాటు గేదెలు ఉన్నాయి, జాఫ్రాబాద్ ఉన్నాయి, ముర్రా గేదెలు ఉన్నాయి. ఓకే. ఈ 8 గేదెలకి మీకు రోజుకి ఎన్ని పచ్చి మేత ఖర్చు, మోపులు ఖర్చు అవుతాయి అన్న? 5-6 మోపులు పచ్చి మేత పట్టింది, ఒక కట్ట ఊరిగిడ్డి పట్టింది. 5-6 మోపులు పచ్చి మేత పట్టింది, ఒక కట్ట వరిగడ్డి పట్టింది. ఓకే. 8 గేదెలకు కలిపి. ఓకే. మీరు దానాలు ఏ విధంగా ఇస్తారన్న ఈ గేదెలకి? దానాలు నీళ్ళలో దాపుతాం, మళ్ళీ విడిగా పెడతాం. నీళ్ళలో దాపుతారు, విడిగా పెడతారు. ఎలాంటి రకాల దానాలు పెడతారు వీటికి? కొబ్బరి చెక్క, మిల్లెట్ ఫీడ్, తౌడు, శనగపొట్టు, బీరు పొట్టు. సో ఇవన్నీ కలిపి ఒక గేదెకి ఎన్ని కేజీలు ఇస్తారు ఒక పూటకి? గేదెకి ఇంతని ఉండదు, పాలు ఇచ్చేదాన్ని బట్టి. ఓకే. ఒక గేదెకి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది దానాకి మీకు నెలకు వచ్చేవాడు? 10,000 అయితే. ఒక గేదెకే 10,000 ఖర్చు అవుతుంది. ఓకే. మీకు గిట్టుబాటు అవుతుందా మరి? దానికి వచ్చే ఆదాయం మీద దానికి ఖర్చు అయ్యేది 10,000 అంటున్నారు కదా, గిట్టుబాటు అవుతుంది, పర్లేదు. ఓకే. మీకు లేబర్ బీహార్ వర్కర్స్ ఏమైనా ఉన్నారా? మీరే సొంతంగా చేసుకుంటారా? మీరే సొంతంగా చేసుకుంటారు. మీరు ఒకళ్ళే మేత తెచ్చుకుంటారా? ఓకే. మీ గేదెలు ఏమన్నా పొలం వెళ్ళి వస్తాయన్నా? ఇక్కడ షెడ్లోనే ఉంటాయి. ఓకే. మీకు గేదెలకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తుంటాయా? వస్తే మాకు డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. ఓకే. డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు. ఎప్పుడన్నా కాల్ చేస్తే వెంటనే వస్తారు. మీరు తీసుకెళ్తారా, వాళ్ళే వస్తారా? వాళ్ళే వస్తారు. ఓకే. మీకు ఈ దూడలు అవన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయన్నా? అన్నీ బాగానే ఉంటాయి. నెక్స్ట్, గేదెలు కట్టడానికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీ దగ్గర? మీకేం సమస్యలు లేవు. మీ దగ్గర ఏదైనా దున్నపోతుందా, లేకపోతే డాక్టర్ గారే ఇంజెక్షన్ చేస్తారా? డాక్టర్ గారే సెమెన్ చేస్తారు. జనరల్ గా ఎన్ని నెలలకు కట్టిస్తారన్న ఈనిన తర్వాత? ఈనిన తర్వాత 3 నెలలకి 4 నెలలకి కట్టిస్తారు. వాటికైనా గర్భ సమస్యలు ఏమైనా ఉంటాయా? ఏ గేదెలకి కూడా సమస్య వాటికి ఎట్టా ఉన్నా సరే ముందు వాటికి ఇన్ఫెక్షన్ అనేది పోవడానికి లోపలికి మెడిసిన్ వాడతాం. ఈనిన తర్వాత ఇన్ఫెక్షన్ కోసం, అదే క్లియర్ అవ్వడం కోసం మందు వాడతారు కడుపులోకి. ఓకే. ఆ తర్వాత సో ఇన్ఫెక్షన్ క్లియర్ అవడం కోసం మందు వాడతారు కాబట్టి 3 నెలలకి కట్టేస్తాయి. ఓకే. ఇంజెక్షన్ ఒకసారికే ఎద కన్ఫర్మ్ అవుతుందా? డాక్టర్ గారు ఒకసారి చేసి వెళ్ళంగానే, లేకపోతే 2-3 సార్లు చేయించాల్సి ఉంటుందా? 90% కన్ఫర్మ్ అయిపోతుంది. 90% ఒకసారి ఏదో ఇంజెక్షన్ చేస్తేనే కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. మీకు ఇప్పటిదాకా గేదెలు టయానికి కట్టట్లేదు, లేకపోతే కట్టక అమ్మేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మా దగ్గర ఫెయిల్యూర్ ఏమి ఉండవు. ఓకే. ఫెయిల్యూర్ గేదెలు అంటూ ఏమి ఉండవు. ఓకే. ఈ 8 గేదెలు చేసుకోవడానికి ఎంతమంది వర్క్ చేస్తారు ప్రతిరోజు? నేను, మా మదర్ ఇద్దరం. మీరు, మీ మదరు. ప్రతిరోజు మీ దినచర్య ఎలా ఉంటది? అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమేం చేస్తుంటారు? మార్నింగ్ ఎన్నింటికి వస్తారు ఈ షెడ్కి? మార్నింగ్ 4:30కి వస్తాము. పొద్దున్నే 4:30కి వస్తారు. అంతా క్లీన్ చేసి పాలు తీస్తాం. కస్టమర్స్ అందరూ వస్తారు, ఇంటికి వచ్చి పోయించుకుని వెళ్తారు. అందరూ ఇంటి దగ్గరకు వచ్చి పోయించుకెళ్తారు. 4:30కి లేచి ఫస్ట్ ఏం చేస్తారు? పేడకలు తీస్తారా? పేడ తీసేసి వాటిని క్లీన్ చేసి గేదెలన్నీ క్లీన్ చేస్తారు. తర్వాత పాలు తీస్తారు. పాలు తీసినాక మళ్ళీ ఒకసారి మేత వేసినాక నీళ్ళు తాపుతాం. దానాలు ఎప్పుడు పెడతారు? దానాలు పాలు తీయగానే పెడతాం. పాలు తీయగానే దానాలు పెట్టి ఆ తర్వాత మేత వేస్తారు. ఆ తర్వాత అప్పటికి ఎంత అవుతుంది టైము? 6:30 అట్లా అయితే 6:30 అలా అవుతుంది. ఓకే. పాలు కూడా ఇక్కడికే వచ్చి పోయించుకెళ్తారు. ఓకే. లీటర్ ఎంత పోయించుకుంటున్నారన్న? 80 రూపాయలు. మీరు ఏది బయటికి వెళ్ళి పోసే పని లేదు. ఇక్కడ చూడొచ్చు, నర్సరావుపేట, రామిరెడ్డిపేటలోనే ఇక్కడికి దగ్గరికి వచ్చి పోయించుకెళ్తారని చెప్తున్నారు, లీటర్ 80 రూపాయలకి. ఓకే. 6:30 తర్వాత ఇంకా గేదెల దగ్గర నుంచి వెళ్ళిపోతారు ఇంటికి? 6:30 తర్వాత మళ్ళీ వాటిని నీళ్లు దాపి మళ్ళీ ఇంకా మేతకి వెళ్ళిపోతారు. 6:30, 7 మీరు పచ్చి మేతకైతే వెళ్తారు పొలానికి. మళ్ళీ ఎన్నింటికల్లా వస్తారు? 12 వస్తారు. 12 వచ్చి మళ్ళీ ఒక రౌండ్ మేత వేస్తారా? ఒకసారి మేత వేస్తాము. మళ్ళీ మధ్యాహ్నం 4కి నీళ్ళు దాపి మళ్ళీ సాయంత్రం 5 పాల కస్టమర్స్ వస్తారు, స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 1 అవర్ పట్టిద్ది. మళ్ళీ ఇంకా దానా పెట్టేసి మళ్ళీ మేత వేస్తాం. సో ఈ మళ్ళీ మేత పెట్టి దానా వేసి, అంటే పాలు తీసిన తర్వాత మళ్ళీ దానా పెట్టి మళ్ళీ మేత వేసి మీరు షెడ్ లోంచి బయటికి వెళ్ళడానికి ఎంత టైం అయింది? అంటే 6:30 అట్ అయితే మళ్ళీ 6:30 కల్లా మీకు షెడ్ లో వర్క్ అయితే అయిపోయింది. పొద్దున్నే 4:30కి వస్తే మధ్యలో పగల కొద్ది ఖాళీ ఉంటుంది. సాయంత్రం మళ్ళీ 6:30, 7 మీరు మీ నార్మల్ గా మీ హౌస్కి వెళ్ళిపోవచ్చు.
ఓకే. ఎవరు మీరు మీ మదర్ ఇద్దరే చేసుకుంటారు వర్క్. ఓకే. మీకు ఒక పూటకి ఎన్ని పాలవ్వచ్చు సుమారుగా? ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం అందాజుగా. కాబట్టి ఇప్పుడు హ్మ్. పూటకి 35 లీటర్లు అవుతుంది. పూటకి 35 లీటర్లు అవుతాయి. అంటే రోజు మీద ఒక 70 లీటర్ల దాకా అవుతాయి. ఉమ్. సో, బాగా ఉమ్మరం మీదకున్నప్పుడు ఎన్ని అవుతాయి సుమారుగా? సుమారు మేము 100 అవుతాయి రోజుకి. ఉమ్మరం మీదకి బాగా నిండుపాటి మీద ఉన్నప్పుడు ఉదయం ఒక 50 లీటర్లు, సాయంత్రం ఒక 50 లీటర్లు పాలైతే అయితాయి. ఉమ్. మీకు దానాకి ఎంత ఖర్చు అవుతది పర్ మంత్? అంటే దానా మేజర్‌గా ఖర్చుండేది మనకి దానాలోనే గేదెల్లో. 50,000 అయింది. 50,000 దాకా దానా ఖర్చులే అవుతాయి. ఉమ్. ఓకే. ఓకే. రోజొచ్చేసి ప్రస్తుతానికైతే ఒక 70 లీటర్లయితే అవుతున్నాయి. ఓకే. ఇంకా మీకు ఈ డైరీలో మీరెప్పుడైనా నష్టపోయామని ఏమన్నా అనిపిచ్చిందా? ఏదన్నా గేదెలు కొని? కష్టపడి ఈ పని మేము చిన్నపిల్లప్పటి నుంచి చేస్తాం. మా అమ్మోళ్ళు చిన్నపిల్లప్పటి నుంచి చేస్తున్నారు ఈ పని. నష్టపోయే పని అయితే వాళ్ళు చేయరు కదా. హ్మ్. ఓకే. ఎందుకంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద షెడ్‌లేసి, ఓకే. పెద్ద పెద్ద బీహార్ వర్కర్‌లని తీసుకొచ్చేసి, హర్యానాల నుంచి అలా లోడ్లు లారీలు గేదెలు కొనేసి, పెట్టేసి ఒక 6 నెలలు, సంవత్సరం లేదా 2, 3 ఏళ్లలో తీసేస్తున్నారు. చాలా ఖాళీ షెడ్‌లు కనపడుతున్నాయి మెయిన్ రోడ్లెమ్మట వెళ్తా ఉంటే. సో, వా అవి ఎందుకు ఫెయిల్యూర్ అంటారు? యాక్చువల్‌గా గేదెలంటేనే 90% ఫెయిల్యూర్ అని కొంత నానుడుంది. గేదెల్లో ఫెయిల్యూర్ అంటే అది హ్మ్. మనం ఇప్పుడు వాటి గురించి మనకు తెలిసుండాలి ఏదైనా సరే. మనం హ్మ్. తెలిసి ఇప్పుడు బీహార్ వర్కర్‌లని పెట్టుకొని చేసుకుంటున్నామంటే, ఇప్పుడు ఆ వర్క్ గురించి మనం తెలిసినప్పుడు, ఇప్పుడు వాళ్ళు కూడా మనం ఇతనికి దీని వర్క్ గురించి తెలుసు. మనం ఏమైనా పొరపాటు చేస్తే మళ్ళీ మనల్ని మందలేస్తాడని చెప్పి భయం ఉంటది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు బాగా చేస్తారు వాళ్ళు. బీహారోళ్ళు. ఆ! హ్మ్. మనకు తెలియదనుకో ఇంక వాడికి మనం తప్ప ఇంక వేరే గతి లేదని చెప్పి వాడు చెప్పినట్టు మనం వినాలి. దీన్ని బట్టి ఏందంటే రైతుకి కూడా పాడి చేసుకునేటప్పుడు గేదెలు తెచ్చుకునేప్పుడు వాడికి పూర్తి అవగాహన ఉంటేనే వాడి మన మధ్యలో బీహార్ వర్కర్ పని ఎళ్ళిపోయినా కూడా చేస్తాడు. మనం చేసుకునేటట్టు ఉండాలి. ఓకే. మధ్యలో బీహార్ వర్కర్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి వెళ్ళిపోయినా గాని, ఆ గేదెలన్నీ మనమే చేసుకోగలిగుంటేనే అవి హ్మ్. సక్సెస్ అవుతాయంటారు. అది. ఓకే. రీసెంట్‌గా చూసాను. నేను యాక్చువల్‌గా నర్సరావుపేట నుంచి సత్తెనపల్లి ఎళ్ళే రూట్‌లో మనకి ఎడం చేతి పక్క పెద్ద షెడ్ తగులుతదా? హ్మ్. అతను ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నట్టున్నాడు. హ్మ్. రీసెంట్‌గా షెడ్ ఖాళీగా కనపడుతుంది. హ్మ్. అబ్జర్వ్ చేసుంటే. మీరెప్పుడన్నా క్లోజ్‌గా ఎళ్తే గమనించండి. హ్మ్. సో, అలాగా ఎక్కువ అలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి హ్మ్. ఎత్తేసినవి. సో, ఓవరాల్‌గా గేదెలు చేసుకోవటం వల్ల మంచిగానే ఉందా మీకు? అంటే ఇప్పుడు మీరున్నారు. మీ ఫ్యామిలీ ఉంది. మీరేదన్నా ఇల్లు కొనుక్కోవడం గాని, ఏదైనా పొలం కొనుక్కోవడం గాని, లేదా మీరు కొంచెం సమాజంలో మంచిగానే అనిపిస్తుందా? సమ్ బెటర్ ఇంతకు ముందు కంటే కొంచెం పర్వాలా. ఇంతకుముందు కంటే ఇప్పుడు పాల రేట్లు వాటి వల్ల పర్లేదు. మీరేమన్నా పాలేమన్నా రేట్ పెంచుదాం అనుకుంటున్నారా? నెక్స్ట్ మంత్ నుంచి 90 చేద్దాం అనుకుంటున్నాం. మా వోళ్ళు అందరూ 90 చేసి పోస్తున్నారు ఇప్పుడు. హ్మ్. మేమే లేట్ అయ్యాం. మేము కూడా నెక్స్ట్ మంత్ నుంచి 90 చొప్పున పోద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి 90. హ్మ్. మీ దగ్గర దూడలు అన్ని గేదెలకి దూడలున్నాయన్నారు గదా! హ్మ్. దూడలు ఇంత మంచిగా యాక్చువల్‌గా దూడలు చూడొచ్చు. దూడలు చాలా చక్కగా ఉన్నాయి. మీరు ఇంత దూడలు నీట్‌గా మంచిగా పెరగడానికి కారణం ఏంటి? అంటే యాక్చువల్‌గా దూడలు చాలా వరకు ఆవు దూడలు 100% బతుకుతాయి. దానికి సహజంగా వచ్చే రోగనిరోధక శక్తి వల్ల. అదే గేదె దూడలో ఎక్కువ మరణాలుంటాయి. మాకసలు గేదెల దూడలు 100%, 100కి 100% ఒక్కటి కూడా డెత్ కేసులు ఉండవు మాకు. మొత్తం నిలబడి సెట్ అయిపోతాయి. దానికి కారణం ఏంటి? దానికి మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? వాటికి ఈనినాక 3 నెలల దాకా పాలు బాగా తాపుతామండి. ఒక బాయి వదులుతారా? ఆ! ఓ రోజుకి ఒక పూటకి ఒక లీటర్, లీటర్‌న్నర దాకా తాపుతాం. పూటకి లీటర్‌న్నర దాకా అలా 3 నెలలైతే తాపుతారు. 3 నెలలు తాపుతాం. ఓకే. అది ఇంకేమన్నా ఏస్తారా? నట్టలనే మందు గాని, ఏమన్నా నులిపురుగుల మందు? ఐరన్ విక్టన్ ఇంజెక్షన్ ఉంటదండి. అది చేసామనుకో దానికి పేలు గాని, హ్మ్. నులిపురుగులు గాని ఏం పడవింక. దాని పేరేంటండి? ఐవర్మిక్టిన్. ఎవర్మిక్టిన్. హ్మ్. ఎవర్మిక్టిన్. హ్మ్. ఓకే. ఓకే. ఇదివరకు దీనికి పుట్టిన దూడలన్నీ ఉంచుకున్నారండి? అమ్మేసారా? అమ్మేసాం. అప్పుడు అమ్మేసారు. హ్మ్. ఓకే. మీరు ఒక సంవత్సరం దూడని పాలు మర్చిపోయిన దూడని ఎంతకు అమ్మేసేవాళ్ళు అప్పట్లో? అప్పుడు 6,000 అట్లా సుమారుగా అమ్మేసేవాళ్ళం. 6,000, 7,000. ఈసారి దూడలేమన్నా అమ్మేయున్నాయా మీ దగ్గర? ఈసారి ఏం అమ్మదలుచుకోవాలి. ఎందుకంటే గేదెలు ఎక్కువ రేటుగా ఉన్నాయి బయట కొనాలంటే. హ్మ్. అదే ఇంక మన షెడ్‌లో డెవలప్ అయితే మనకి కొంచెం లాభంగా ఉంటది కదా! బయట కొనే పని లేకుండా అని చెప్పి హ్మ్. అమ్మదలుచుకోలేండి ఈసారి. మీ దగ్గర పచ్చిగడ్డి ఉందన్నారు గదా! ఎన్ని రకాల పచ్చిగడ్డలేస్తారు వీటికి? ఒకటే రకం. ఒకటే రకం. పిచ్చి జొన్న, ఇంగ్లీష్ గడ్డా? జొన్నే. జొన్నే గెడ్డి ఉంటుంది. జొన్న. గడ్డి జొన్నే ఉంటుంది. హ్మ్. ఓకే. అది రోజుకొక 6 మోపులు చేస్తన్నారు గదా! హ్మ్. ఓకే. అది మీరు సొంతంగానే తెచ్చుకుంటా అన్నా చెప్పారు గదా! హ్మ్. ఓకే. ఒకసారి ఈ గేదెలు ఒక్కోటి ఎంతెంత ధర పట్టిందో, ఎన్ని పాలు ఇవ్వగలుగుతాయో చెప్తారా? మినిమమ్ ఒక్కోటి ₹1,00,000 పడుద్ది. ఒక్కోటి ₹1,00,000 దాకా పడ్డాయి. 1,00,000 తక్కువ ఉండవు, 1,00,000కి ఎక్కువ ఉండవు. హ్మ్. మేము పెట్టేయి. ఓకే. ఒకసారి ఇది చూద్దామా? హ్మ్. లే లే లే. సర్లేమ్మా. ఈ గేదె మీకు ఎంత పడిందన్న?
ఇది మేము రీసెంట్ కొన్నామండి. ఇది 3 నెలలు పాడైందని కొన్నాము. 3 నెలలు పాడైపోయినాక తీసుకున్నారు. 80,000 పైనే పడింది. 80,000 పైనే పడింది. రోజుకు 12 లీటర్లు పాలు ఇస్తుంది. రోజుకి 12 లీటర్ల పాలు అయితే అవుతుంది. దీనివల్ల మీకు మంచిగా అనిపించిందా అంత పెట్టి కొనుక్కున్నా? మాకు లాస్ ఏం అనిపించలేదు. లాస్ ఏం అనిపించలే. ఇదే జాతి కదన్నా? ఇది జాఫరాబాద్. ఇది జాఫరాబాద్. చూడొచ్చు హెవీ సైజ్ ఉంది గేదె. ఇప్పుడు ఇది ఎంత సైజ్ ఉంది కదా, ఈ సైజుకు తగ్గట్టుకు పాలు ఇస్తుంది. ఇది ఇస్తుంది, పాలు ఇస్తుంది. ఇది మీరు ఎంత పెట్టి తీసుకొచ్చారన్నా? ఇది మేము 80,000 పెట్టి కొన్నాం దీన్ని. 80,000. అప్పుడు సూడిదా అన్న, తరిపిదా, లేకపోతే పాలు ఇచ్చేదా? ఇది ఏమైందంటే ఒక నెలలో ఈనిదనంగా ఇది అబార్షన్ అయింది. ఒక నెలలో ఈనిదనంగా జారిపోయింది బిడ్డ. అయితే వాళ్ళ దగ్గర ఇంక 2 నెలలు తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళ వల్ల కాకపోతే నేను 80,000 పెట్టేసి నా కాడ బాగానే సెట్ అయిపోయాను. నీకు ఆ తర్వాత కూడా మళ్ళీ 9 నెలల ఇంటి నుంచి మామూలుగానే పాలిస్తుంది. ఓకే, మాక్సిమం ఎన్ని పాలు అయింది అన్నది మా ఉమ్మరం మీద ఉన్నప్పుడు? నా దగ్గర అయితే రోజు 12 లీటర్లు ఇచ్చింది అంతే. రోజుకి 12, 6 లీటర్లు. అది కొంచెం ప్రాబ్లం అయ్యి ఒక నెల ముందే అయింది కదా. ఈసారి ఈతలో ఏమన్నా నీకు మంచిగా కనబడింది? పోయినసారి బాగానే రోజు 18 లీటర్లు అట్లా ఇచ్చింది. పూటకి 9 దాకా అయితే వాళ్ళ దగ్గర ఇచ్చింది. దాని సైజు దాని బాడీ ప్రకారం అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, చూడొచ్చు. ఇది ఏ జాతి కదన్నా? నాటుదే. ఇది నాటుదే. ఇది ఎక్కడ తీసుకొచ్చారని? ఎంత పడింది? ఇది మా ఇంట్లో 2 ఈతల నుంచి. మీ ఇంట్లో పుట్టి పెరిగిన దూడ? బయట కొనుక్కొచ్చింది. బయట కొనుక్కొచ్చింది. అప్పుడు ఎంత పడింది అన్న? మేము అప్పుడు కొన్నప్పుడు 85,000 పడింది. 85,000 పడింది. ఇప్పుడు ఎన్ని ఈతలు తాగారు? ఇది రెండోసారి. రెండోసారి. ఇది ఎన్ని అవుతుంది అన్న ఉమ్మరం మీద ఉన్నప్పుడు? 6 లీటర్లు ఇచ్చింది. 6 లీటర్లు ఇచ్చింది. అంటే మనకు మేపుకోవడానికి సరిపోద్ది డైరీ. ఈ గేదన్నా? అది రీసెంట్ కొన్నాం. ఇది రీసెంట్ గా కొనుక్కొని వచ్చింది. ఇది మనకి ఎంత పడింది? ఇది 86,000 పడింది. ఇది ఓకే. ఇది ఎన్ని పాలు అవుతుంది అన్న? రోజు 14 లీటర్లు పోతుంది. 7 పాలు అవుతాయి. ఓకే. ఈ గేదన్నా? అది మేము కొని 7 ఇయర్స్ అవుతుంది. 7 ఏళ్ళు అవుతుంది. అంటే అప్పట్లో లేత తొలి 2 ఈత. ఇది ఇయర్లీ ఈనిది. ప్రతి సంవత్సరం నీకు ఒక దూడని ఖచ్చితంగా ఇస్తుంది ఇది. అంటే 2 నెలలకే కడుతుంది, మళ్ళీ ఇంకో 10 నెలలకి ఇస్తుంది. ఓవరాల్ గా ఒక సంవత్సరంలో ఒక దూడ తల్లి పిల్ల. ఇది ఎన్ని పాలు అవుతుంది అన్న బాగా ఉమ్మరం మీద మంచిగా నువ్వు మేపుకుంటే? ఇది 6.5 రోజు 13 లీటర్లు. రోజుకి 13 లీటర్లు లెక్క లేకుండా ఇస్తుంది. ఓకే. జనరల్ గా కాలు పురుసు గేదె మంచిగా పాలిస్తాయి అంటారు, అది నిజమేనా? అంటే జనరల్ గా అంటుంటారు నానుడు. ఇప్పుడు ఇది కాలు పురుసుదే, దాని ఎమ్మటి చూపించింది కూడా కాలు పురుసుదే కదా. నీకు ఓవరాల్ గా పెద్ద పెద్ద చూసుకోవడం కన్నా చిన్న చిన్న ఇట్లాంటి ఇంకొకటి ఉన్నా నీకు పెద్దగా? హెవీ సైజులు మేమేం పెద్దగా కొనం అసలు. కొనరు. నార్మల్ గా ఉండేవి కొంటాం. ఓకే. నార్మల్ గా బలం తక్కువ ఉండేవి కొంటాం. ఎందుకంటే మేము మేపుతాం కాబట్టి మా దగ్గరికి వచ్చినా సెట్ అయిపోతాయి. చూడొచ్చని చాలా పొజిషన్ గా ఉన్నాయి. ఏ ఏదైనా తరిపిదైనా సూడిదైనా అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత బాగా మేపుకుంటారో. ఇప్పుడు ఈ గేదన్నా? అది కూడా కొన్నదే. ఇది ప్రెసెంట్ సూడి మీద ఉందా? సూడి. ఎన్నో నెలలు సూడి? 5 నెలలు సూడి. 5 నెలలు సూడింది, ఒక పూట పాలు ఇస్తుంది. బాగా ఉమ్మరం మీద ఎన్ని అవుతుంది అన్న పాలు? ఇది 6 లీటర్లు అవుతుంది. 6 లీటర్ పాలు అయింది. ఇది ఎంత పెట్టి తీసుకొచ్చారన్న మనం? మేము కొన్నప్పుడు 75,000. 75,000. ఏది చుట్టుపక్కల విలేజ్ లో బ్రోకర్ దగ్గర? 1.5 year అవుతుంది. కొన్ని కూడా సంవత్సరాలు అవుతుంది. నీకు 6 పాలు అయితే న్యాయం, పర్లేదు. దానికి పెట్టిన డబ్బులు 6 లీటర్లు. టీకి ఏదన్నా? అది 3 years అవుతుంది కొని. మనం తీసుకొచ్చుకొని మన షెడ్ లో 3 ఏళ్ళు అవుతుంది. ఇయర్లీ ఇది కూడా సంవత్సరానికి ఒక ఈత తినిద్ది. చూడటానికి ఆ రెండో కొమ్ము కూడా ఉంటే మంచి ఒరిజినల్ ముర్రా జాతి గేదె లాగా ఉంది. ఇది మనకి ఎన్ని పాలు అవుతుంది అన్న? రోజు 13 లీటర్లు పాలు. ఇది 6.5 అయితే లెక్క లేకుండా పిండిద్ది. ఓకే. ఇది ఎంతకు తీసుకొచ్చావు అన్నప్పుడు మనం ధర? 90,000. 90,000 పడింది. ఓకే. తెచ్చినందుకు నీకు నా ఇబ్బంది ఏమి అనిపించాలి? అంటే ఎక్కువ పెట్టామని అనిపించాలి? ఓకే. నీకు కొంచెం ధరకి వాడు చెప్పిన దానికి పాలకి నువ్వు పెట్టే దానాకి సెట్ అవ్వట్లేదు, అంటే తక్కువ పాలు ఇస్తుంది అనుకుంటే మళ్ళీ మార్చేస్తావు. ఈ గేదన్నా? అది కూడా 90,000 పడింది. 2 సంవత్సరాలు అవుతుంది కొన్ని 2 ఏళ్ళు అవుతుంది. 90,000 పడింది అప్పుడు. మళ్ళీ 7 months ప్రెగ్నెంట్. ఇది ఇప్పుడు 7 నెలలు ప్రెగ్నెంట్. ఇది ఎన్ని పాలు అవుతుంది అన్న బాగా ఉమ్మరం మీద ఉన్నప్పుడు? 6 లీటర్స్ అవుతుంది. 6 అయింది. ఓకే. నీకు యావరేజ్ గా గేదె షెడ్ లో ఉందంటే 6 లీటర్లు తక్కువ అయితే ఏది లేదు. ఓకే. ఓకే అన్న. ఇంకేమన్నా అడుగుదామా? సరే అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.